ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కై రివ్యూస్. నేను మీ సుధీర్ మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసాను. అండ్ లైవ్ అప్డేట్స్. ఇది న్యూ కెప్టెన్ ఇందాకనే మాట్లాడుకున్నాము. ఇద్దరు కెప్టెన్స్ ఈ వారం ఇద్దరు కెప్టెన్స్ టాస్క్ పెట్టారు. టాస్క్లో గెలిచిన ఇద్దరు పేరు ఏదైతే ఒక పేరు గెలుస్తుందో వాళ్ళిద్దరు కెప్టెన్స్ అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అండ్ టాస్క్ కూడా కంప్లీట్ అయింది. టాస్క్లో గెలిచి ఇద్దరు కెప్టెన్స్ గా ఈ వారం నిలిచింది మన గౌరవ్ గారు అండ్ సుమన్ శెట్టి. ఇప్పుడు చెప్పండి, ఎవరికి పొటెన్షియల్ లేదు? ప్రతి ఒక్కరు ఒక 4-5 రోజుల నుంచి పొటెన్షియల్ లేదు అంటున్నారు. ఆ వారం తన ఆటని పెంచుకుంటూ అందరితో కలివిడిగా ఉంటూ ప్రతి ఒక్కరితో తన బాధని తన సంతోషాన్ని అన్నీ షేర్ చేసుకుంటూ తన ఆటని ఎక్కడ ఫౌల్ కానీ లేదంటే ఆట డౌన్ అవటం కానీ ఏమీ లేకుండా వారం ఆట తీరుని మార్చుకుంటూ తనని తను మార్చుకుంటూ ఇప్పుడు ఈ వారం 6వ వారంలో కెప్టెన్ అయి చూపించాడు. పొటెన్షియల్ లేదు సుమన్ శెట్టి గారు ఏదో లక్ మీద వచ్చారు అనే వాళ్ళందరికీ నోటు మీద వేలేపించారు. అది సుమన్ శెట్టి. ఇతనికి ఏం ఆట వచ్చు, ఇతనికి ఏం ఆట రాదు, ఎందుకు ఇతన్ని సపోర్ట్ చేస్తున్నారంటే తన సత్తా ఏంటో చూసి తనకు అవకాశం ఇచ్చినప్పుడు తన అవకాశాన్ని ఎక్కడ చేయి విడవకుండా అంటే చేయి చాచుకోకుండా అవకాశం వచ్చిన చోటల్లా తను ఇంప్రూవ్ చేసుకుంటానే వచ్చి అండ్ ఇప్పుడు కెప్టెన్గా నిలిచాడు. ఇది మీలో ఎంతమంది ఒప్పుకుంటారు? అండ్ సుమన్ శెట్టి గారిని ఎంతమంది కెప్టెన్గా యాక్సెప్ట్ చేస్తున్నారు? అండ్ ఆయన కెప్టెన్సీ ఎలా ఉండబోతుంది ఏంటి? ఆయనకి సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి. దట్ ఈస్ సుమన్ శెట్టి. ఇప్పుడు 4-5 రోజులు వారం నుంచి మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఉక్కు మీద వేలేసుకోవాలి. ఇంకా మాట్లాడద్దు ఎవరు. సుమన్ శెట్టి గారిని ఎవరు తక్కువ చేసి మాట్లాడద్దు. దట్ ఈస్ సుమన్ శెట్టి. అండ్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ వస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you.